నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. మీకు మధ్యాహ్నం పూట గాని, ఉదయం గాని కాస్త తీరిక దొరికితే ఆహ్, కొద్దిగా ఏమాత్రం వెసులుబాటు ఉన్నా కూడా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు గాని, అక్కడ లోక్సభ సమావేశాలు, పార్లమెంటరీ సమావేశాలు గాని లైవ్ టెలికాస్ట్ వస్తాయి చూడండి. చాలా ఆసక్తికరంగా ఆహ్, ఒక ఫన్ ఎలిమెంట్‌తో కూడి ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో అట్లానే లోక్‌సభలో జరిగిన 2 సంఘటనలు సైమల్టేనియస్‌గా అటు ఇటు కొద్దిగా తేడాతో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుంటే ఆసక్తిగా అనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రాని తెలంగాణ సభలో ఏం జరిగిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోస్ట్ చేస్తున్నారు. ఈ కేటీ రామారావు గారిని, హరీష్ రావు గారిని వాళ్ళని రకరకాలుగా ఆయన దంచుతున్నాడు, డాక్యుమెంట్లు చూపిస్తున్నాడు. సరే ఒప్పులు, తప్పులు మీద చర్చ జరుగుతుంది. ఈరోజు ఆయన మీది సత్య హరిశ్చంద్రుడి వంశం అనుకుంటున్నాడా, ఆ అంశకు సంబంధించిన ఆయన అనుకుంటున్నాడా అని ఒక అటాక్ మొదలుపెట్టాడు కేసీఆర్ గారి మీద. ఈరోజు సత్య హరిశ్చంద్రుడు ఆయన బాపతు అని ఈయన భావిస్తున్నాడా అనే యాంగిల్లో అటాక్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఇంకొక హైలైట్ ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి గారు అప్పటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు చాలా ధీటుగానే బాగానే సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నాడు, సత్య హరిశ్చంద్రుడి సంగతి ఏమో కానీ ఆ చంద్రుడికి డబ్బులు మోసిన జైల్లో ఉన్నా అని రేవంత్ రెడ్డి గారి మీద అటాక్ చేశారు. ఇక్కడేమో సత్య హరిశ్చంద్రుడు, మీ వాళ్ళు సత్యహరిశ్చంద్రులు గారు అబద్ధాల మీద బతుకుతున్నారు, మీరంతా హత్యలు చేశారు, రాజకీయాలన్నీ నేరమయమైనవి అని జగదీశ్వర్ రెడ్డి గారి మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ అటాక్ చేశారు. సో ఈరోజు యథావిధిగానే హాట్గా వేడివేడిగా జరిగింది. ఇక్కడ ఇట్లా ఉండగా ఇక్కడ సత్య హరిశ్చంద్రుడు అనే అంశం మీద జరుగుతుండగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు తనదైన ధోరణిలో అక్కడ కూడా బడ్జెట్ మీద స్పందిస్తూ ఆయన అభిమన్యుడి గురించి మాట్లాడారు. మహాభారతంలోని అభిమన్యుడి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ముందుగా ఆయన బడ్జెట్కి సంబంధించి తన అభిప్రాయాలు తెలియజేస్తూ నేను చక్రవ్యూహం గురించి మాట్లాడతాను అని, అధ్యక్ష చక్రవ్యూహానికి పద్మవ్యూహం అని కూడా పేరుంది, పద్మవ్యూహం అని అంటే అదే ఈ బీజేపీ వాళ్ళది పద్మవ్యూహం ఉంటుంది కదా అని బాగా నలిగిపారేశాడు. ఆ అభిమన్యుడిని ఆ పద్మవ్యూహంలోకి తీసుకొచ్చి ఒక ఆరుగురు మహానేతలు చంపారు. కర్ణుడు, దుర్యోధనుడు, భీష్ముడు, అశ్వత్థామ, శకుని వీళ్ళందరూ కలిసి చంపారు. 6 చంపారు. అట్టనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఒక 6 డీల్ చేస్తున్నారు మొత్తం అని వీళ్ళ పేర్లు చదువుతూ అదానీ, అంబానీల పేర్లు కూడా చదివారు. దాని మీద గొడవ జరిగింది. ఆయన చాలాసేపు ఈ పద్మవ్యూహంలో జనం ఎట్లా చిక్కుకొని ఉన్నారు అనే దాని మీద విపరీతంగా మాట్లాడారు. ఆయన చాలా ఆసక్తికరంగా జరిగింది అది. అయితే తను బడ్జెట్ గురించి మాట్లాడటానికి పరిమితం కావాలంటే, అధ్యక్ష నేను బడ్జెట్ గురించే మాట్లాడుతున్నాను అని చెప్తూ పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుడిలాగానే రైతులు, యువకులు, సైనికులు, ఉద్యోగులు అందరూ ఎట్లా ఇరుక్కొని ఉన్నారు, మధ్యతరగతి జీవులు ముఖ్యంగా ఎట్లా ఇరుక్కొని ఉన్నారు అనే దాని మీద ఆయన చాలా బాగా మాట్లాడారు. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, మీకు ఏమాత్రం వీలున్నా కూడా ఈ బడ్జెట్ సమావేశాలని వదలకండి. అయితే విషాదం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కానీ అక్కడ లోక్సభలో కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రశేఖరరావు గారు సభలో లేరు. అప్పుడు వారు వస్తారో రారో తెలియని పరిస్థితి. అదే లోక్సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేరు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా లేరు. నరేంద్ర మోదీ గారు లేకపోవడం అనేది రాహుల్ గాంధీ గారు చాలా అద్భుతంగా మాట్లాడాడు. అసలు రాహుల్ గాంధీ గారిని చెప్తున్నది ఏంటంటే, నేను మాట్లాడతానని తెలిసినప్పుడల్లా ఈ మోడీ గారు రారు, అది రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి అని అందరికీ చెప్తున్నాడు. మొత్తం మీద రాహుల్ గాంధీ గారి ప్రసంగంలో వాడి వేడి విపరీతంగా పెరిగింది. ఒక రకమైన స్టోరీ టెల్లింగ్ అట్మాస్ఫియర్ వచ్చింది. ఇదివరకు మాట్లాడుతుంటే ఏదో ఒక రకంగా ఉండేది, ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ అట్మాస్ఫియర్ వచ్చి చాలా బాగుంది. సో ఈ విధంగా ఈరోజు మన తెలంగాణ అసెంబ్లీలోనేమో సత్య హరిశ్చంద్రుడు దర్శనమిస్తే
లోక్సభలో హస్తినలో అక్కడ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఆయన గురించి ప్రస్తావనకు వచ్చింది. ఇట్లాంటి చమక్కులు చాలా ఉంటున్నాయి. డోంట్ మిస్ పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీ సెషన్స్.